ఆదిలాబాద్ జిల్లాలో పత్తి విత్తనాల కోసం రైతులు క్యూ కట్టారు. గంటల తరబడి దుకాణాల ముందు పడిగాపులు కాస్తున్నారు. ఆధార్ కార్డుపై 2 పత్తి విత్తనాల ప్యాకెట్లు మాత్రమే ఇవ్వడంతో సరిపోవడం లేదని రైతులు వాపోతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయిలు అందిస్తారు. జిల్లాలో పత్తి విత్తనాల కోసం ఉదయం నుంచి కూడా రైతులు ఫర్టిలైజర్ షాపులకు బారులు తీరారు. ప్రస్తుతం మనం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఫర్టిలైజర్ షాప్ దగ్గర ఉన్నాం. చూస్తున్నాం మనం ఉదయం 7 గంటల నుంచి కూడా రైతులంతా కూడా ఫర్టిలైజర్ షాపుల వద్దకు బారులు తీరారు. సో ఏదైతే డిమాండ్ అయిన పత్తి విత్తనం రకం కోసం ఫర్టిలైజర్ షాపులకు బారులు తీరుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఉదయం 7 గంటలకే ఫర్టిలైజర్ షాపులకు చేరుకున్నారు. పెద్ద మొత్తంలో బారులు తీరారు. క్యూలను గంటల తరబడి కూడా వేచి చూస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఫర్టిలైజర్ షాపుల వద్ద కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కూడా పోలీసులు ఫర్టిలైజర్ షాపుల వద్ద కూడా భారీ బందోబస్తును కూడా ఏర్పడేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. సో కొందరు రైతులు ఉన్నారు. ఎన్ని గంటలకు వచ్చారు, పత్తి విత్తనాలు ఏ పత్తి విత్తనం కోసం వచ్చారు, వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఎన్ని గంటలకు వచ్చారు ఫర్టిలైజర్ షాప్ దగ్గర? సార్ 6 గంటలకు వచ్చినాం సార్. ఇక్కడ నిలబడి పొద్దున్న నుంచి ఇన్నే ఉన్నాం. షాప్ కూడా 10 గంటలకు తెరిచింది సార్. 659 పెడతాం మేము సార్. వేరేటి మా చేనులో రావు సార్. 15 ఎకర్లు వేస్తాం సార్. మీకు ఎన్ని ఎకరాలు ఉంది? 15 ఎకర్లు ఉన్నాయి సార్. 659 ఒక 10 బ్యాగులన్నా కావాలి మాకు. ఒక్క ఆధార్ కార్డుకు ఎన్ని బ్యాగులు ఇస్తున్నారు సార్? 2 ఇస్తున్నారు సార్. 2 బ్యాగులు ఇస్తున్నారు సార్. 2తోటి మా చేను అంతా కాదు కదా సార్. ఇంకా మాకు చాలా అవసరం ఉన్నాయి. ఒక 15 ఎకరాలు మీకు పత్తి వేస్తామని అంటున్నారు. 2 బ్యాగులు అయితే సరిపోవు. సో మీరు ఒక్కొక్క ఏదైతే ఆధార్ కార్డుకు 2 బ్యాగులు ఇస్తామంటున్నారు, అధికారులు ఏమంటున్నారు? అధికారులు సార్ ఇస్తలేదు సార్. ఇక్కడ మా దగ్గర దొరకలేవు. వేరే షాప్లోకి వెళ్ళి అక్కడ దొరుకుతుంది, స్టాక్ అయిపోయింది అంటున్నారు సార్. పొద్దున్న నుంచి 6 గంటల నుంచి నిలబడే ఉంటున్నాం లైన్లో, ఎండలలో. తిండి లేక నీళ్ళు లేక ఏం లేవు సార్. మరి ఫర్టిలైజర్ షాపుల యజమానులు ఏమంటున్నారు? వేరే ఏమైనా బ్రాండ్ ఉన్నాయంటున్నారా? మీరు అడిగిన బ్రాండ్ అవి ఏమంటున్నారు సార్? ఇవి అడిగితే 659 మా దగ్గర లేవు సార్, వేరే ఉన్నాయి, వేరే తీసుకోలే అంటున్నారు సార్. మాకు ఇవే కావాలని మేము అంటున్నాం సార్. 659తో ఒక పక్కనేమో నకిలీ విత్తనాలతో అవస్థలు పడుతున్నారు, మరో పక్కనేమో ఈ షార్టేజ్ ఉన్నాయని చెప్పేసి అధికారులు అంటారు. దీనిపైన ఏమంటారు సార్? అన్నీ ఇప్పుడు మీనాక్షి అసుంటాయి, పాండురంగ అవన్నీ వెళ్ళినాయి సార్ మొన్న. అవి పెట్టుకుంటే మరి మాకు పత్తి వెళ్తాయని మాకు గ్యారెంటీ ఉండదు కదా సార్. అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు సార్. దీనిపైన చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం. మరికొందరు రైతులు ఉన్నారు లైన్లోనే. చెప్పండి కాక, ఎన్ని ఎకరాలు ఉంది మీ పత్తి? మాకు 12 ఎకరాలు ఉంది. మేము 659 వాడతాం. ఈ ఆట మంచి దిగుబడి వస్తున్నదని వీటి కోసం తిరుగుతున్నాం. ఒక ఆధార్ కార్డుకు 2 ప్యాకెట్లు మాత్రం ఇస్తున్నారు కదా, మరి ఏమంటావు దీని మీద? వేరే అయినా పెట్టుకోబడుతుంది. మరి ఇవన్నీ ఏం చేస్తాం? ఆధార్ కార్డుకు 2 అంటే ఒక 5-6 తీసుకుంటే కాడపై వేరే విత్తనాలు వాడతాం. 659 ప్యాకెట్లు రాశికి సంబంధించిన సీడ్స్ షార్టేజ్ ఉన్నాయి అంటున్నారు కదా అధికారులు. కొన్ని అన్న పెట్టబడుతుంది సార్. అది కొన్ని అన్న పెట్టి మనం దిగుబడి పెంచుకోబడుతుంది. మరి 15 ఎకరాలు ఉన్నాయంటున్నావు, 2 బ్యాగులు ఇస్తే ఏం సరిపోతాయి? మరి సరిపోదు సార్, వేరే విత్తనాలు వాడబడుతుంది సార్. లేనిది ఏం చేద్దాం? వీడయ్యా ఏది ఏమైనప్పటికీ కూడా రైతులు ఒక పక్కనేమో నకిలీ విత్తనాలతో రైతులు అవస్థలు పడుతున్నారు, మరో పక్కనేమో బ్రాండెడ్ విత్తనాలు దొరకక రైతన్నలు ఆందోళన చెందుతున్న నేపథ్యం మీద కనిపిస్తుంది. అధికారులు ఒకటే చెప్తున్నారు, ఎవరు కూడా ఆందోళన చెందే అవసరం లేదు. మరికొన్ని రోజుల్లోనే ఏదైతే 659 రాసి బ్రాండెడ్ విత్తనాలు రాబోతున్నాయి, ఎవరు కూడా ఆందోళన చెందే అవసరం కూడా లేదని చెప్పేసి అధికారులు చెప్తున్న పరిస్థితులు కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక్కొక్క రైతుకు 2 ప్యాకెట్లు మాత్రమే ఇస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎవరు కూడా ఆందోళన చెందలేదని అధికారులు మాత్రం ఇప్పటికే చెప్తున్నారు. కెమెరామెన్ భూమేష్తో కలిసి సాయిలు, బిగ్ టీవీ, ఆదిలాబాద్ జిల్లా నుంచి.